ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చిరొయ్యలు అండి. దీనికోసం ముందుగా మనం పచ్చిరొయ్యలు తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసి అందులో వాటర్ పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసిన దాంట్లోంచి వాటర్ తీసేసి మళ్ళీ ఈ పచ్చిరొయ్యల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. అందులో ఈ పచ్చిరొయ్యలు వేసి మంచిగా స్మెల్ పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ముందుగానే కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని ఒక బాండీలో వేసుకొని అందులో తగినంత వాటర్ అండ్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అండ్ ఒక 2 to 3 పచ్చిమిర్చి కూడా వేసి దాన్ని ఒక స్టవ్ మీద పక్కన పెట్టుకోవాలి. అది మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ ఫ్రాన్స్ ఫ్రై చేసుకొని ఇందులో ఈ ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ ఆల్రెడీ గోంగూర పక్కన పెట్టాం కదా, ఇది వాటర్ ఉంటుంది. ఇది అంత మంచిగా ఉడకాలి గోంగూర. ఇది మనకు తెలుస్తుంది, చూస్తే కలర్ మారుతుంది, మెత్తగా అవుతుంది. అలా అది అవుతుంది. దాన్ని ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పచ్చిరొయ్యల్లో మనం గరం మసాలా వేసుకోవాలి. ఇది వచ్చేసి ధనియాలు, దాల్చిన చెక్క, ఇలా జీలకర్ర ఇవన్నీ వేసి మనం హోమ్ మేడ్ గరం మసాలా వేసుకొని ఒక టేబుల్ స్పూన్, ఇంకొక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు కారం. మనం కారం మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. పులుపు కాబట్టి కొంచెం కారం ఉన్నా పర్వాలేదు, పులుపు కారం బాగుంటుంది. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఉడకపెట్టుకున్న గోంగూర ఉంది కదా, అందులోంచి వాటర్ మనం తీసేసి వీటిలో వేసి ఈ పచ్చిరొయ్యలను బాగా ఉడికించాలి. ఇవి ఫ్లేవర్ మంచిగా పడుతుంది. ఆ వాటర్ తీసేస్తే వేరేగా వంపేసి వేరే వాటర్ వేస్తే పులుపు పోతుంది. కాబట్టి ఆ వాటర్ వేసుకుంటే మనకి గోంగూరలోంచి పులుపు అంతా వస్తుంది. తర్వాత ఈ గోంగూరను ఒకసారి జస్ట్ అలా కచ్చపచ్చగా మనం దంచి గోంగూరను కూడా ఈ పచ్చిరొయ్యలతో పాటు కలిపి ఒక 10 minutes ఉడకబెట్టాలి. ఇలా ఉడకబెట్టిన తర్వాత మనం దీనికోసం పోపు వేసుకోవాలి. పోపులో ఆయిల్ మంచిగా మరిగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర అండ్ మినప్పప్పు, శనగపప్పు వేసి ఆల్రెడీ దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేస్తాం. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు ఇవి 2 కూడా వేసి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేస్తాం. అంతే అండి, ఎంతో సింపుల్గా ఎంతో రుచికరంగా గోంగూర పచ్చిరొయ్యలు రెడీ.